తాజాగా ఇరాన్కి సంబంధించి ఇరాన్ ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి మొన్న అక్టోబర్ 7 దాడి లాస్ట్ ఇయర్కి జరిగినటువంటి ఇన్సిడెంట్లో వరుసబెట్టి దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కడిని ఇజ్రాయేలీ ఆడపిల్ల మీద చెయ్యి వేసిన ప్రతి ఒక్కడిని ప్రాణాలు తీస్తున్నారు. మొన్ననే వాళ్ళు చెప్పుకొచ్చినట్టు 1కి 1000 ప్రాణాలు తీస్తామని చెప్పినటువంటి విధంగానే జరుగుతోంది. తాజాగా మొహమ్మద్ నయీం జెన్జియా హెడ్ ఆఫ్ మిలిటరీ సెక్యూరిటీ హమాస్లో షుజియా బెటాలియన్కి సంబంధించినటువంటి వ్యక్తిని కాల్చి చంపింది ఇజ్రాయెల్. ఇతను అక్టోబర్ 7 కుట్రదారుల్లో వన్ ఆఫ్ ద కీ వ్యక్తి, పార్టిసిపేట్ చేశాడు. స్వయంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన దాంట్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అన్ని లేపేసింది. 3 ఇజ్రాయేలీ మహిళల్ని ఎత్తుకు వెళ్ళి రేప్ చేసి చంపి శవాలతో కూడా సంభోగించినటువంటి రాక్షసుడు వీడు. వాడిని చంపి మరీ లెక్క చెప్పింది ఇజ్రాయెల్. ఎక్కడున్నా సరే ప్రపంచంలో వదిలిపెట్టమన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చింది.